దేవుని ఆజ్ఞ మనం పాటిస్తే, యెహోవా మాట మనం శ్రద్ధగా విన్నట్లయితే, ఆయన ఆజ్ఞ కైకొంటున్నట్ట ఆయన మన అనేకమైన దీవెనలు మన మీదకి రప్పిస్తాడు. ఒకసారి మనం ద్వితీయోపదేశ కాండం చూసుకుందాం. ద్వితీయోపదేశ కాండం, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా ఉంటే ఈ దీవెనలు అంటే మన మీదకి వస్తాయంట. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 1వ వచనం. సరే, మంచిది. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలంటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించునంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞ మనం పాటిస్తామో, ఆయన మాట శ్రద్ధగా వింటే ఈ భూమి మీద ఉన్న జనుల కంటే, సమస్త జనుల కంటే నేను హెచ్చుగా దీవిస్తానంటున్నాడు. ఎందుకంటే మనం చేసే కష్టాజితం ఉన్న ఈ నరుడు ఏమాత్రం కూడా అభివృద్ధిలోకి రాడు ప్రియులారా. దేవుని కలుసుకు ఉన్నట్లయితే, దేవుని దృష్టి ఉన్నట్లయితే, ఆయన కృప మనకుంటేనే మనం ఏది చేసినా కూడా సఫలమవుతుంది. ఎందుకంటే ఒక నరుడు తన కష్టాజిత ఏమాత్రం కూడా అధికుడు కాలేడు దేవుని కృప ఉంటే తప్ప. ఎప్పుడైతే మనం ఆయన మాటలు మనం వింటామో, ఆయన ఆజ్ఞలు పాటిస్తామో, ఈ లోకంలో ఉన్న దీవెనలన్నీ కూడా మనం మీకు తీసుకువస్తానంటున్నాడు. 2వ వచనం చూసుకుంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలు నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూసండి, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 2వ వచనం ఈ విధంగా తెలియజేస్తున్నది. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలని నీ మీదకి వచ్చి ప్రాప్తిస్తాయి అంట. ఈ దీవెనలు ఖచ్చితంగా మన మీదకి వస్తే అవి మన జీవితంలో నెరవేరుతాయి అంట. ఏంటో ఆ దీవెనలు ఒకసారి మనం చూద్దాం. నీవు పట్టణంలో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ డుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. నువ్వు పట్టణంలో దీవించబడదు అంటే నువ్వు ఏ ప్రాంతంలో అయితే ఉంటావో, నువ్వు ఎక్కడైతే ఏ ఊర్లో ఉంటావో, లేకపోతే ఏ రాష్ట్రంలో ఉంటావో, నువ్వు ఎక్కడ ఉన్నప్పుడు కూడా దేవుడు నిన్ను దీవిస్తాడంట. ఎప్పుడు దీవిస్తాడు? ఆయన మాటలు మనం శ్రద్ధగా విన్నప్పుడు, నీ దేవుడిని యెహోవా మాటలు శ్రద్ధగా విన్నప్పుడు ఆయన మనల్ని దీవించడం మొదలు పెడతారు. ఎందుకంటే ఆయన నెంబర్ 1 ఆయన ఆజ్ఞలు పాటించాలి, నెంబర్ 2 ఆయన మాట శ్రద్ధగా వినాలి. అంతకన్నా కావాల్సింది ఏంటండి? దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? ఆయన ఆజ్ఞలు, ఆయన ధర్మశాస్త్రం మనం పాటించాలి. ఆయన మాట మనం వినమంటున్నాడు. ఎప్పుడైతే ఆయన మాటలు మనం వింటామో, ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలు పాటిస్తామో, ఎప్పుడైతే ఆయన మాట మనం శ్రద్ధగా వింటామో, దేవుడు అంట నీవు పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు. పొలంలో దీవింపబడదు. పట్టణంలో అంటే నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్రదేశం ఉన్నా, నువ్వు ఏ రాష్ట్రంలో కూడా అనేకులకు నువ్వు ఆశ్చర్యకరంగా ఉంటావు అన్నట్టు. ఎందుకంటే అది చాలా ప్రాముఖ్యం అన్నట్టు. దేవుని మాట విన్న వాళ్ళ జీవితాలు అది ఖచ్చితంగా ఆయన మాట ఇచ్చిందే ఖచ్చితంగా జరుగుతుంది అన్నట్టు. తర్వాత 2వది చూసుకుంటే పొలంలో దీవించబడదు అంటే, పొలం అంటే వ్యవసాయానికి మాత్రమే వర్తించదండి, వ్యవసాయదారులు మాత్రమే వర్తించది. పొలం అంటే మనం చేసే ప్రతి పని చోటు, ఉండే చోటు. అంటే నువ్వు ఏ పని చేస్తున్నావా, నువ్వు రిక్షా తొక్కుతున్నావా, ఆటో తొక్కుతున్నావా, కారు నడుపుతున్నావా, లేదంటే ఒక దగ్గర ఉద్యోగం చేస్తున్నావా, అది ఉద్యోగానికి సంబంధించింది, మనం పని చేస్తున్న చోటుకు సంబంధించిన మాట అర్థం. ఎందుకంటే పొలం అంటే నాకు పొలం లేదు కానీ అనే భావన కలిగి ఉండదు దయచేసి. ఎందుకంటే ఇప్పుడు పట్టణంలో దీవించబడితే ఈ మహాపట్టణంలో ఎందరో ఉన్నారు, అయినా సరే దేవుడు ప్రత్యేకంగా మనల్ని దీవిస్తున్నాడంటే ఆయన ఆజ్ఞ మనం పాటిస్తున్నాం కాబట్టి, ఆయన మాటలు మనం వింటున్నాం కాబట్టి, ఆయన ఆజ్ఞలు మనం ఎవరైతే జీవిస్తారో, ఎవరైతే ఆయన మాట శ్రద్ధగా వింటారో, దేవుడు అంటే వాళ్ళను ఈ విధంగా ఆశ్రయిస్తూ ఉంటారట. నీవు పట్టణంలో దీవించకూడదు అంటే ఈ యొక్క మహానగరంలో అసలు మనం వచ్చినప్పుడు మన స్థితి ఏంటిని ఒకసారి గుర్తించాలి. ఈ యొక్క ప్రాంతాన్ని ఒకప్పుడు మనం ఏ విధంగా వచ్చాం, దేవుని కృప ఉంటేనే ఈ రోజు ఈ విధంగా మనం ఉన్నాం. కట్టుబట్టలతో వచ్చిన సందర్భాలు నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. ఒంటి మీద ఒకే ఒక జత బట్టలతో కూడా ఈ యొక్క ప్రాంతానికి రావడం జరిగింది. దేవుడు ఇలా ఇంత మంచి స్థితిలో ఉందంటే కేవలం ఆయన కృప, ఆయన మాటలు మనం వినబట్టే, ఆయన ఆజ్ఞ మనం పాటించబట్టే.
మనలో ఎంత మాత్రం నీతి లేకపోయినప్పటికీ కూడా, ఎంత మాత్రం మంచితనం లేకపోయినా కూడా కేవలం ఆయన కృపయే మనల్ని కాస్తున్నది ప్రతినిత్యం కూడా. ఎందుకంటే ఇక్కడికి ఒకప్పటికి ఈ యొక్క ప్రాంతానికి మనం వచ్చినప్పుడు మన స్థితి ఏంటంటే ఒకసారి గుర్తిరగాలంటూ దేవుడు దీవెన ఆ విధంగా ఉంటున్నట్టు. ఎక్కడైనా సరే నువ్వు ఏ ప్రాంతంలో సరే దేవుడు నిన్ను బట్టి ఆ ప్రాంతాన్ని దీవిస్తానని సెలవిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఎక్కడైతే నువ్వు పని చేసి చోటున్నా సరే నేను దీవిస్తాడు, నిన్ను బట్టి నీ యజమాని దీవిస్తాడు. ఎందుకంటే దేవుడు అంత శక్తిమంతుడు. కానీ మనం చేయాల్సింది ఏంటిది? ఆయన ఆజ్ఞను పాటించాలి, ఆయన మాటలు మనం వినాలి. ఆయన ఆజ్ఞ మనం గైకొన్నప్పుడు, ఆయన మాటలు మనం శ్రద్ధగా విన్నప్పుడు ఈ దీవెనలన్నీ మనకు వస్తాయి అంటున్నాం. 2వ వచనం స్పష్టంగా చెప్తున్నది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలనయు నీ మీదికి వచ్చి ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవింపబడదువు, పొలంలో దీవింపబడదువు. చూసారండి? 3వ చూస్తే నీ గర్భఫలం కూడా దీవిస్తా అంటున్నాడు. అంటే నీ యొక్క సంతానాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించా అంటున్నాడు. ఎందుకంటే దేవుడు మన పనిచేసే చోట దీవిస్తానంటున్నాడు, మనం ఉండే ప్రాంతాన్ని దీవిస్తానంటున్నాడు, మన కడుపులో పుట్టిన పిల్లల్ని కూడా దేవుడు దీవిస్తానంటున్నాడు, నీ గర్భఫలంలో దీవిస్తానంటున్నాడు. 4వ చూసుకుంటే నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు. చూసారండి? అంటే సమస్తం మనకు కలిగిన సమస్తాన్ని కూడా దేవుడు ఆయన కంచె వేస్తానంటున్నాడు. ఎప్పుడు వేస్తానంటున్నాడు? ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడు. ఒకసారి మనం మనుషుల మాటలు ఎన్నో వింటూ ఉంటాం, ఎన్నో సందర్భాల్లో వింటూ ఉంటాం. ఆయన నుంచి మన నుంచి కోరుకునేది కేవలం ఆయన మాటలు మనం వినాలని ఇష్టపడుతున్నాడు, ఆయన ఆజ్ఞలు పాటించాలని ఇష్టపడుతున్నాడు. మనం ఆయన మాటలు ఎంత బాగుంటుంది, ఆయన ఆజ్ఞలు కనుక మనం పాటిస్తే ఎంత బాగుంటుంది. మన నిత్య జీవితం నడిపించేది ఆయన ఆజ్ఞలే, ఆయన వాక్యమే, ఆయన మాటలే. ఎందుకంటే మనం ఎప్పుడైతే మనము ఆయన ఆజ్ఞలు పాటిస్తామో, ఎప్పుడైతే మనము ఆయన మాట శ్రద్ధగా వింటామో, ఈ దీవెనలన్నీ కూడా మన మీదకి వచ్చి ప్రాప్తిస్తూ ఉంటాయంట. మన పట్టణంలో దీవించబడతామంట, పొలంలో దీవించబడతామంట, మన గర్భఫలము, భూఫలము, మన పశువుల మందలు, మన దుక్కిటెద్దులు సమస్తం కూడా దీవిస్తానంటున్నాడు. కనుక ప్రియులారా, దయచేసి ప్రతి ఒక్కరు కూడా మనం ఆయన ఆజ్ఞలు పాటించే వారిగా ఉన్నాం. ప్రియులారా, ఎప్పుడైతే ఒక చెట్టు అది మంచి ఫలాలు ఇస్తుందంటే దానికి తగిన సమయంలో మనం నీరు కనుక వేసి ఎరువు కాస్త చేస్తే కనుక అది ఎన్ని ఫలాలు ఇస్తుందండి. అదే ఒక మొక్కను తీసుకెళ్ళి నీళ్ళు వేయకుండా పెడితే అది ఫలభరితంగా ఉండదు, అంటే ఆశ్చర్యకరంగా ఉండదు, అది పూత పోయేది, కాపట్టది. ఎప్పుడైతే మనం కనుక ఆయన ఆజ్ఞలు పాటిస్తే, ఆయన ధర్మశాస్త్రం అనుసారంగా జీవిస్తే మనం అంట నీటి కాలువ ఎవరు నాటబడినా చెట్టులాగా ఉంటామంట. అంటే ప్రతినిత్యం చెట్టు దాని నీరు అందుతుంది, దాని ఏర్లు ఏమైందంటే ఆ నీళ్ళలోకి పాతుకుపోతాయి అన్నట్టు. ఎప్పుడైతే దాని ఏర్లు ఆ నీళ్ళలోకి పాతుకుపోతాయో దానికి కావాల్సినంత విటమిన్ అందేసి ఏమైందంటే అది తన తగిన సమయంలో పూత పూస్తుంటుంది, కాత కాస్తుంటుంది, మంచి ఫలాలు ఇస్తుంటుంది. ఎందుకంటే అది ఎప్పుడు కూడా ఒక ఆకు కూడా రాడిపోకుండా ఉంటుందంట. ప్రియులారా, ఎప్పుడైతే మనం ఆయన ఈ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా వింటే మనకి ఎలాంటి దీవెనలు వచ్చో చూసాము. 2వది ఆయనకు విధేయత కలిగి ఉండాలి. మొదటగా ఆయన ఆజ్ఞలు పాటించాలి. నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా వింటే మనకు దీవెనలు ఎలాంటి దీవెనలు వస్తే చూసాం. 2వది మన ఆయన మాటలు విన్నందుకు ఎలాంటి దీవెనలు వచ్చాయో మనం చూసాం. 2వది విధేయత కలిగి ఉందంటే అన్ని విషయాల్లో కృతజ్ఞత కలిగి ఉండాలంటూ. అంటే దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి, దేవుడు మన జీవితం చేసిన ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి మనం కృతజ్ఞత చెప్పాలి. మన మనుషులు సహాయం చేసినప్పుడు ఎన్నోసార్లు థ్యాంక్స్ చెప్తాం. అలాంటి దేవుడు మనకు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేసినప్పుడు దానికి విధేయత చూపించే భద్రమై ఉన్నాం. మనం ఎప్పుడైతే విధేయత చూపుతామో ఆ విధేయత కూడా దేవుడు దీవెనలు దాచిపెట్టి ఉంచాడు. ఎందుకంటే ఆయన ఆజ్ఞలు పాటిస్తే అంతగా ఆశీర్వదించబడతానికి ఎందరో భక్తుల సాక్ష్యం, అలా మనం కూడా ఉన్నాం. ఒకసారి మనం విధేయత కలిగి ఉండడం వల్ల వచ్చే దీవెన అన్నట్టు. ఒకసారి లేవియాకాండం 26వ అధ్యాయము 3వ వచనం, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలు అనుసరించి నా ఆజ్ఞను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును,
మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుచుండును. మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా జీవించెదరు. ఈ దేశంలో నేను మీకు క్షేమం కలగజేసేదను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. ఆయన ఆజ్ఞలంటే మనం అనుసరించి కనుక నడుచుకుంటే మనం ఎక్కడ ఉన్నా సరే, అందాక చూసుకుంటేనేమో పట్టణం అని చెప్పేసిండు, కీర్తనగా చూసుకుంటే ఇక్కడ లేవి కన్నకు వచ్చేసరికి నువ్వు దేశంలోనే దీవించబడదు అంటుంది. దేశంలోనే అనేకులకు మాదిరిగా ఉంటా ఉంటుంది. నువ్వు ఆ దేశంలో క్షేమం కలగ చేసేదను. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో కనుక ఆయన ఆజ్ఞలు పాటించాలి ప్రియుగా. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలు పాటిస్తామో, ఆయన మాట శ్రద్ధగా వింటామో, ఆయనకు విధేయత చూపుతూ ఉంటామో, ఎప్పుడైనా సరే మనకు తగిన సమయంలో మన రాష్ట్రంలో కానీ, మన దేశంలో కానీ, మన జీవితంలో కానీ తగిన సమయంలో వర్షం వస్తుంది. తగిన సమయంలో దేవుడు మన పంటలను, మనం పనిచేస్తున్న చోటును, అలాగే మనం ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే ఉంటామో ఆ ప్రాంతాన్ని నిన్ను బట్టి ఆ ప్రాంతాన్ని దేవుడు దీవిస్తా అంటున్నాడు. నువ్వు పనిచేసే చోటున నిన్ను బట్టి దేవుడు, నువ్వు ఎక్కడ చేస్తున్నావో అక్కడ నిన్ను బట్టి నీ యజమాని కూడా దీవిస్తాను అంటున్నాడు. కనుక నీ గర్భఫలాన్ని, నీ భూఫలాన్ని, నీ కలిగిన సమస్తాన్ని కూడా దేవుడు దీవిస్తుంటున్నాడు. మనం చేయాల్సింది ఏంటంటే ఆయన ఆజ్ఞలు పాటించాలి. ఆయన ఆజ్ఞలు పాటిస్తే ఎప్పుడైతే మనం దుష్టుల ఆరుషులు నడుపుకుంటూ ఉంటామో, ఎప్పుడైతే పాపుల మార్గం నిలవకుంటూ ఉంటామో, ఎప్పుడైతే అపహాసకులు కూర్చున్నప్పుడు ఉంటామో, ఎప్పుడైతే మనం దివారాత్రము ఆయన ధర్మశాస్త్రం మనం హృదయపూర్వకంగా ధ్యానిస్తుంటామో, మనల్నంట ధన్యులు అని పిలుస్తారంట. ఒకసారి మనం చూసుకొని ఎట్లా ఉంది, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న ఎడల నీవు ధన్యుడవు. జ్ఞానం వలన కలిగే ఆశీర్వాదాలు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము మొదటి 4 వచనాలు. నా కుమారుడా, నా ఉపదేశమును మరొకము, నా ఆజ్ఞలు ఉదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖ జీవంతో గడిచిన సంవత్సరములు, శాంతిని నీకు కలుగచేయును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూసారండి, నా కుమారుడా లేదా నా కుమార్తె, నా మాటలు, నా ఉపదేశాన్ని నువ్వు మరొకము, నా ఆజ్ఞలు ఉదయపూర్వకంగా గైకొనుము. అవి మనకేం చేస్తూ ఉంటాయంట? నెంబర్ 1 దీర్ఘాయువునంట. సుఖ జీవితంతో కలిసి అంటే మనం సుఖంగా జీవించడానికి అది మనకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తాం మన జీవితంలో. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలు మరవకుండా, ఆయన ఉపదేశాన్ని మరవకుండా, ఆయన ఉపదేశాన్ని, ఆయన ఆజ్ఞలు మనం పాటించినట్టయితే ఆయన మనకి ఏంటంట? దీర్ఘాయువును ఇస్తా అంటున్నాడు. అవి దీర్ఘాయువును, సుఖ జీవంతో గడుచు సంవత్సరములు, శాంతిని నీకు ఇచ్చును, శాంతిని కలగచేయును. చూసారంటే దీర్ఘాయువు, శాంతి. మన జీవితంలో మన దీర్ఘాయువు కలిగి జీవించి కొందరు దీర్ఘాయువు కలిగి జీవించినప్పటికీ వాళ్ళ జీవితంలో సమాధానం లేకపోతే అది జీవితం అనబడదు ప్రియులారా. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారి జీవితంలో ఎప్పుడు శాంతి, సమాధానం ఉంటుందంట. కలిమిలో కానీ, లేమిలో కానీ, ప్రతి పరిస్థితులు కూడా శాంతితోని సమాధానం కలిగి ఉంటుందంట. ఎందుకంటే ఎప్పుడైతే మన దేవుడైన యెహోవా ఆజ్ఞలు మనం పాటిస్తామో, ఆయన ఆజ్ఞల ప్రకారం మనం జీవిస్తూ ఉంటామో, ఆయన మాట ప్రకారం మనం జీవిస్తూ ఉంటామో, ఆయన విధేయత కలిగి మనం నడుచుకుంటామో, మనం ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను పాటిస్తే ఇక్కడ స్పష్టంగా చెప్తున్నది, నా కుమారుడా, నా ఉపదేశమును మరొకము, నా ఆజ్ఞలు ఉదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖ జీవంతో కలిసి సంవత్సరములు, శాంతిని నీకు కలుగచేయును. దయను, సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీకము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. మనం ఏం చేస్తుండాలి? దేవుడు మనల్ని దీవించిన కొద్దీ, దేవుడు మనల్ని ప్రేమించిన కొలది, దేవుడు చూపిన మనల్ని ప్రేమను బట్టి మనం కూడా ఇతరులను ప్రేమించే వారిగా ఉండాలి. ఇతరుల పట్ల దయ చూపే వారిగా ఉండాలి. ఇతర కష్టాలలో కొంచెం మన కనీసం అంటే కొంత సహాయపడే విధంగా ఉండాలి. ఎందుకంటే అనేక సందర్భాల్లో మన కళ్ళ ముందు అంటే మనం 1000 దానం చేయలేకపోయినా కూడా మన కళ్ళ ముందు కొందరు బిడ్డలు కనీసం అంటే ఒక రోజుకి ఒక పూట సింగల్ టీ తాగని స్థితిలో ఉంటారు.
అలాంటి వారు ఎందరో మన కళ్ళలో ఉన్నప్పుడు వారి పట్ల మనం ఎంతైనా దయ చూపాలి. ఇంకా ఇంకా ఎందరో ఉండరు, కానీ మన చేతనైన మట్టుకు వారి ఎడల దయగా మాట్లాడుతూ ఉండాలి. మనం ఆర్థిక సహాయం చేయలేకపోయినా కూడా మన ప్రేమని, క్రీస్తు ప్రేమను బట్టి మన దగ్గర ఏదైతే మనం వండుకున్న ఒక 3 పూటలు మనం సమృద్ధిగా తింటున్నామో, ఎవరైనా సరే ఆకలిని వస్తే మనం ఏం చేస్తుందంటే ఒక పూట అయినా వారికి భోజనం పెట్టుండాలి. అంత దయ కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం అలా చేస్తుంటామో దేవుడు 2 దాన్ని దీవిస్తూ అంటున్నాడు. మనం చేసిన ప్రతిదానికి కూడా దేవుడు ఎంతో దీవుడు దాచిపెట్టి ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ మనం చూసుకుంటే దయను సత్యను ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణుగా ధరించుకొనుము. చూసారండి, వాటిని కంఠభూషణ అంటే ఎప్పుడు మన హృదయంలో అవి స్థిరంగా ఉండాలంటూ ప్రేమ, ఈ దయ, సత్యం కలిగి ఎప్పుడైతే మనల్ని మన కంఠభూషణంగా మనం ధరించుకుంటామో, ఉదాహరణకి మన మెడలో ఉన్న ఒక చైన్ ఎలా విధంగా ఎప్పుడైతే ఉంటుందో వాటిని కూడా ప్రేమ అనే ఒక ఖడ్గాన్ని మనం ధరించాలి, దయ అనే ఖడ్గాన్ని మనం ధరించాలి, సత్యం అనే ఖడ్గాన్ని కూడా మనం ధరించాలి. ఎందుకంటే మన దేవుడు సత్యవంతుడు, ఆయన ప్రేమమయుడు. ఎందుకంటే మనం నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమంటున్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఏ విధంగా ప్రేమించుకుంటామో, ఇతరుల పట్ల అంత ప్రేమ కలిగి నడుచుకుంటామో, ఇతరుల పట్ల అంత దయ కలిగి మనం ఉంటామో, ఇతరులను మనం ఏ విధంగా అయితే మనం దయతో మనం ఆదరిస్తుంటామో, దేవుడు మనం 2 ఆశీర్వదిస్తూ అంటున్నాడు. నీ హృదయం పలక మీద వాటిని వ్రాసుకోవాలంట. చూశారండి, దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణంగా ధరించుకొనుము, నీ హృదయం అనే పలక మీద వాటిని వ్రాసుకొనుము. హల్లెలూయా, ఆమేన్. చూసారండి, ఒక పిల్లోడు స్కూల్కి వెళ్ళిందంటే వానికి ఏం చేస్తారు? ఒక పలక మీద 2 అక్షరాలు ఆ అని లేదా ఏబి అని రాస్తారు. ఎందుకు రాస్తారు? అవి వానికి గుర్తుండాలని, అంతేనా కదా? ఒక పిల్లాడికి, ఒక 5 సంవత్సరాల పిల్లాడికి మన స్కూల్ పంపించినప్పుడు వానికి ఒక పలక, ఒక బల్బు ఇచ్చి పంపిస్తాం. క్లాస్ టీచర్ ఏం చేస్తాడు? మనకి ఏబి అనా లేదా అనా 2 రాసిస్తాడు. ఎందుకు రాసిస్తాడు? అది అతనికి ఎప్పటికీ గుర్తుండాలని, ఎప్పటికీ అది మర్చిపోకుండా జ్ఞాపకంగా ఉండాలని చెప్పేసి వానికి అది పెట్టించి దిద్దమంటూ ఉంటాడు. కానీ మనం కూడా ఎప్పుడైతే సరే మన హృదయ పలక మీద దయను సత్యాన్ని మనం ఎప్పుడైతే వాటిని రాసుకుంటామో, ఎప్పుడైతే వాటిని మన హృదయం అనే పలక మీద వాటిని రాసుకుంటామో, అప్పుడంట దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనంటే మంచివాడవని అనిపించుకుందాము. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగాక. 4వ వచనం ఏం చేస్తుందండి? సామెతల గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు నీవు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును దయనుంది మంచివాడవని అనిపించుకుందాము. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగాక. మనమందరం కూడా ప్రతి ఒక్కరు ఏం చేస్తుండాలి? ఆయన ఆజ్ఞలంట మన హృదయం అనే పలక మీద వాటిని వ్రాసుకున్నాలంట. ఆయన ఆజ్ఞ మనము కంఠభూషణంగా ధరించుకోవాలంట. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞ మనం కంఠభూషణంగా ధరించుకుంటామో, ఎప్పుడైతే ఆయన ఆజ్ఞ మనము మన హృదయం అనే పలక మీద మనం రాసుకుంటామో, దేవుడంట మనల్ని దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును దయనుంది మంచి వారిగా అనిపించుకునే వారిగా చేస్తారంటున్నాడు. ఆయన ఆజ్ఞ మనం కంఠభూషణ ధరించుకుంటాము, ఆయన ఆజ్ఞ మనం హృదయమైన పలక మీద రాసుకుంటాము, అప్పుడు మనం పట్టణంలో దీవించబడతామంట, పొలంలో దీవించబడతామంట, మనం పని చేయ చోటునల్లో కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడంట, ఆయన మనకు తోడుగా నీడగా ఉంటాడంట, ఆయన దుడ్డు కర్ర మనకు ఆదరిస్తుందంట. ఎందుకంటే మనం చేసే ప్రతి పనిలో ఆయన హస్తం ఉంటే కనుక అది ఫలవరితంగా ఉంటుంది. ప్రియులారా, ఎప్పుడైతే మనం ఆయన ఆజ్ఞకు లోబడుతూ ఉంటామో, ఆయన ఆజ్ఞ మనం పాటిస్తుంటామో, మనం ఎప్పుడైతే ఆయన ప్రజలతో కలిసి సహవాసం చేస్తుంటామో, ఎందుకంటే కలిసి సహవాసం చేయడం వల్ల జ్ఞానాన్ని పెంపొందిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే చూడండి, ఇప్పుడు ఉదాహరణకి మన తల్లిదండ్రులు అంటూ ఉంటారు, అరే వాడు దొంగరా, వాడుతో సహవాసం చేయకు, ఆయన బుద్ధులు నీకు వస్తాయి అంటాడు. అంటే ఒక దొంగతో సహవాసం చేస్తే వాళ్ళ లక్షణాలు వస్తాయి, అదే ఒక మంచితో సహవాసం చేస్తే మంచి కూడా వస్తాయి, దుష్టులతో సహవాసం చేస్తే వాళ్ళ లక్షణాలు వస్తాయి, అదే జ్ఞాన కలవడంతో సహవాసం చేస్తే వాళ్ళ లక్షణాలు వస్తాయి. కనుక మనం ఎప్పుడైతే దేవుని ప్రజలతో కలిసి విశ్వాసులతో కలిసి ఆయన ప్రజలతో కలిసి సహవాసం చేస్తూ ఉంటామో, మనం జ్ఞానం కలిగి నడుచుకుంటామంట. ఎప్పుడైతే మనం జ్ఞానం కలిగి నడుచుకుంటామో, ఎప్పుడైతే ఆయన ఆజ్ఞ మనం కంఠభూషణంగా ధరించుకుంటామో, ఆయన ఆజ్ఞ మనం హృదయం అనే పలకన మనం ముద్రించుకుంటామో, అప్పుడు దేవుడట మనల్ని
ఈ దేవుని దృష్టి ఎందును, రెండవది మానవుల దృష్టి అంటే సర్వ మానవాళి ఎదుట కూడా మనల్ని ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఉంచుతానంటున్నాడు. ఆయన ఆజ్ఞలను పాటించి ఆయన ధర్మశాస్త్రాన్ని జీవిస్తే నిత్యము ఆయన మనం జీవిస్తానంటున్నాడు. మన పొలంలో కానీ, మన పట్టణంలో కానీ, మన గర్భఫలాన్ని కానీ, మన భూఫలాన్ని కానీ, మన కలిగిన సమస్యటు ఆయన కంచె వేస్తానంటున్నాడు, ఆయన దీవిస్తానంటున్నాడు. ఆయన ఆజ్ఞ కనుక పాటిస్తే, ఆయన ఆజ్ఞ కనుక మన కంఠభూషణ ధరించుకొని హృదయమైన పాలక మీద మనం వాటిని ముద్రించుకుంటే అతడు చేయనదంతయు సఫలమవుతాయంట. ఆకు వాడక తన కాలం పరిస్థితులు ఏ విధంగా ఉంటుందో అతడు చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలంగా ఉంటుందంట. కనుక ప్రియులారా, ఈ రోజు నుంచైనా మనం ఆయన ఆజ్ఞలు పాటించే వారిగా ఉందాం, ఆయన కొరకు మనం జీవించే వారిగా ఉందాం, ఆయనకు సాక్షాత్మే జీవించే వారిగా ఉందాం, ఆయన ప్రేమను కూడా ఇతరులకు పంచిపెట్టే వారిగా ఉందాం. ఎందుకంటే మనం దయను సత్యాన్ని కూడా ఏమాత్రం కూడా మనం విడిచిపెట్టకుండా దయను సత్యం కలిగి జీవిస్తూ ఆయన ఆజ్ఞలు పాటించాలని కోరుకుంటూ మనందరి జీవితాలు కూడా దేవుడు ఏదైతే దీవెనలు ఈ యొక్క ఇందాక చదువుకున్న ఈ లేఖన భాగాలన్నీ కూడా దీవెనలన్నీ కూడా మనం ఏదైతే పట్టణంలో దీవించబడతాం, పొలంలో దీవించబడతాం, మన గర్భఫలము భూఫలము మన సమస్య ఏ విధంగా దీవిస్తుంటుంటో ఆ దీవెనలన్నీ కూడా ఆయన ఆజ్ఞలు పాటించే వారికి, ఆయన మాట వినే వారికి దేవుడు దయచేయును గాక. దేవుడి కొద్ది వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.